రైట్. షేక్ బాజీ గారు మీ స్పందన ఏంటి సార్? బాజీ గారు మీరు మ్యూట్లో ఉంది, ఆడియో ఆన్ చేయండి సార్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇది ఇందులో ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం. ఇది ఖచ్చితంగా దుశ్చర్య అండి. దీన్ని ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి వ్యవస్థని మన యొక్క ప్రజల ముందుకెళ్ళి మన యొక్క స్థానాన్ని మనం చెప్పేటప్పుడు ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి, కానీ ఏ వ్యక్తిని కూడా ప్రతిఘటించేటువంటి పనులు మనం చేయకూడదు. ఇలా చేయటం అనేది మనం ఖండించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అటువంటి చర్యలు మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒకటేంటంటే, ఎప్పుడైనా సరే చరిత్రలో ఒకనాడు అమిత్ షా గారి మీద రాళ్లు వేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి సంఘటన కానివ్వండి, ఆనాడు కూడా అలిపిరి సంఘటన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత తిరుపతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయటం కానివ్వండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాయి కానీ, ఇవన్నీ కూడా ఎన్నికలలో ఒక ప్రభావితం చేసే అంశాలుగా అవుతాయి అని చెప్పినటువంటి ఆలోచనలు జరిగేటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తప్పు. ఇది పార్టీలు ఎవరైనా కానీ దీన్ని ప్రజాస్వామ్యంలో మనం ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఎవరు కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు, ఉపేక్షించేటువంటి వాతావరణం లేదు. ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ రేపటి లోపల 24 గంటల లోపల ఇది సంబంధించినటువంటి సంఘటన వివరాలు ఇమ్మంది కాబట్టి పోలీసులు కూడా ఆల్రెడీ వేలు ముద్రలు అవి తీసుకున్నటువంటి క్రమంలో పూర్తిగా దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది క్యాటర్ బాల్ అయింది అనుకోండి, క్యాటర్ బాల్ అంటున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. క్యాటర్ బాల్ అయింది అనుకోండి, ఆకతాయి పనే లేదా పార్టీ పనే, లేకపోతే పార్టీ కోసం ఎవరైనా కోపం ఉన్నటువంటి వ్యక్తి పని అనేది మనం నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సానుభూతి కోసమో లేకపోతే కోపం కోసం ఉపయోగించేటువంటి ప్రక్రియ ఎన్నికలు కాకూడదు సతీష్ గారు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జరిగింది. వాతావరణం నిన్న జరుగుతూ ఉంది. నిన్న వెళ్తా ఉన్నటువంటి సంఘటనలో ఎన్నికల కమిషన్ కూడా కొన్ని అంశాలు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అప్రస్తుతం అయినప్పుడు కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, చెట్లు నరకటం కానీ, కరెంటు తీయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ లేదు కదా కాబట్టి మనం ఎవరు చేస్తే మనం కనపడం కదా అనేటువంటి భావన ఆ దుశ్చర్య పాల్పడేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఈ వైర్లు కట్ చేసేటువంటి క్రమం ఎప్పుడైతే జరుగుతుందో, కరెంట్ తీసేటువంటి చీకటి ఎప్పుడైతే ఏర్పడుతుందో మాకేమీ ఇబ్బంది లేదనేటువంటి ఆ యొక్క భద్రత ఆ వ్యక్తి యొక్క దుశ్చర్యకి ఆ ప్రోత్సహించినటువంటి పరిస్థితి కలుగుతుంది. పెద్దలు పుల్లారావు గారు చెప్తున్నట్టుగా అది మనం ఇన్వైట్ చేసేటట్టుగా ఉండకూడదు చేసేటువంటి పనులు కూడా. అంటే షేక్ బాజీ గారు అంటే ప్రధాని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకా ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కానీ, ఇక ప్రధాన రహదారులు కాకుండా కొన్నిసార్లు వేద ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో కరెంట్ ఆపడం, లేదంటే వైర్లు ఎత్తడం అనేది కామన్గా జరిగేదే. అటు వినాయకుడి నిమజ్జనం ఆ సందర్భాల్లో కూడా మనం చూస్తాం. ఇది కామన్గా జరుగుతుంటుంది. లేదంటే వాళ్ళు వెళ్ళే వాహనానికి అది ప్రమాదం, లేదంటే అక్కడ నుంచి వెళ్ళే వాహన శ్రేణికి కానీ మిగతా వాళ్ళు కూడా ప్రమాదం అని ఇలా చేస్తుంటారు రెగ్యులర్గా. మీకు నేను అనేది అదేనండి, ఇందాక సమస్య ఉత్పన్నం అవడానికి ఉన్నటువంటి అవకాశాలని కలిగించేటువంటి పనులు జరిగినా అవి కూడా ఇబ్బందులు అవుతాయని చెప్తున్నానండి. అది చెయ్యాలా చేయకూడదు అనేది కాదండి. కరెంటు లేకపోవడం అనేది దుశ్చర్య పాల్పడేవాడికి ఒక అవకాశంగా మారిందని చెప్తున్నానండి. రైట్. ఓకే. షేక్ బాజీ గారు అదే టీడీపీ అధినేత ఖండించారు, మళ్ళీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ నేత లోకేష్ వీళ్ళందరూ దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేస్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. అలాగే మనం చూసిన పెట్టపాటి పుల్లారావు గారు కూడా ఈ ధోరణి కరెక్ట్ కాదు, ఈ ఒక ముఖ్యమంత్రి పైన ఈ స్థాయిలో అటాక్ చేస్తే ఎవరైనా కావాలని ఈ స్థాయిలో అంటే ప్రాణాపాయానికి ఛాన్స్ ఉన్న స్థాయిలో ఎవరైనా అటాక్ చేయించుకుంటారా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడైనా? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అవకాశాలు ఉండవు సతీష్ గారు. ఎందుకంటే వ్యక్తి మీద దాడి చేయించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారనేది సహజంగా మానవ సహజమైనటువంటి లక్షణం. ఎవరో దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు సతీష్ గారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాధ్యతలు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మెచ్యూరిటీ కూడా కొంత అవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఏమంటా అంటే, ఏ వ్యక్తికైనా సరే సందర్భాన్నిస్తామా లేకపోతే సందర్భ వ్యతిరేకంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మానవతా దృక్పథంతో మనం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందండి. తను ఉద్దేశపూర్వకం చేస్తున్నారా అనేది దర్యాప్తులో బయటకు వచ్చుంటే, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారన్న దర్యాప్తులో బయటకు వచ్చుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మనం కేవలం ఒక వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సామాజికమైనటువంటి మన గొంతు మాట్లాడగలిగేది ఒక మాట మాత్రం, అంతే. ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు వాళ్ళ మీద వాళ్ళు చేయించుకునే ఛాన్సే లేదు కదా. ఇప్పుడు ఆయన ప్రాణాపాయాన్ని కలిగించే స్థాయిలో ఆయన పైన ఆయన దాడి చేయించుకునే వాతావరణం అసలు ఉంటుందా
ఈజ్ ఇట్ ఇమేజిన్? దర్యాప్తు మీకు ఇక్కడ ఇదేంటే నేను చెప్తాను ఏమంటారంటే, ఒకవేళ సతీష్ గారు ఎన్నికల ప్రచారంలో తనంతట తాను తన మనుషులతో రాయి పెట్టో కర్ర పెట్టో కొట్టించుకొని తెల్లారే గుడ్డ కట్టించుకొని దాన్ని ఓట్లు కట్టడం కోసం ప్రయత్నాలు చేసి, ఇవన్నీ ఏంటంటే ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో చీప్ పాలిటిక్స్ గా మారి గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో జరిగేటువంటి అవసరం. ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద జరిగేటువంటి సంఘటనని అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు, వీల్లేదు. మనం క్లియర్ అండ్ క్లారిటీకి చెప్పాలి. ఇందాక చెప్తున్నారు వారు పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా, ఇది హేట్ క్యాంపెయిన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ దారిద్ర్యపు భావజాలం నడుస్తూ ఉందండి. మిగతా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో బెంగాల్లో కూడా మమతా బెనర్జీపై దాడి జరిగింది. బెంగాల్లో మమతా బెనర్జీపై దాడి జరిగింది. మమతా బెనర్జీ గారి మీద జరిగినటువంటి దాడి, దాని గాయం, దాని ఎన్నికల దాకా దాన్ని మెయింటైన్ చేసినటువంటి వైనం, ఇది భిన్న కోణాల్లో జరిగిందండి. దాని లెక్క అంతా ప్రశాంత్ కిషోర్ గారి లెక్కలండి. అవి పీకే గారి లెక్కల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అది వేరు, అది ఎలక్షన్ ప్రక్రియలో అదొక విధానం, దాన్ని ఎంచుకుంటారు, దాని ప్రజల కోసం జరిగేటువంటిది. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు నిందితుడు దొరికాడు అనుకోండి సార్, ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతాడు, గ్యారంటీగా అనుమానమే లేదు. దీంట్లో ఎన్నికల కమిషన్ పగడ్బందీగా ఉంది కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు అడ్డగోలుగా చేసుకునేటువంటి పరిస్థితి లేదండి. ప్రజలని ఉద్రేకపరిచేటువంటి సంఘటనలుగా మారకూడదు. రెండు వైపుల నుంచి మాట్లాడేటువంటి మాటల తీరు ఏవైతే ఉందో ప్రజల్ని అనవసరమైనటువంటి పగా ప్రతీకారాలు పాటించండి అనే పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెసిఫిక్ గా చెప్పింది ఆల్రెడీ. ఖచ్చితంగా అండి, సంయమనం రెండు పార్టీల వైపు నుంచి పాటించాలి. మాటల పొదుపరితనం కావాలి. నిరసన ర్యాలీలు శాంతియుతంగానే చేయాలి, కానీ గలాటాలు గందరగోళాలు ఏమీ చేయకూడదు. ముఖ్యమంత్రికి ఇలా గాయం అయింది, ఆయన చికిత్స తీసుకున్నారు, దీని కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం అంటే ఈరోజు షెడ్యూల్ అంటే రేపు నుంచి ఎల్లుండి నుంచి ఉంటుందా సిద్ధం యాత్ర షెడ్యూల్ అనేది ప్రకటిస్తామని పార్టీ స్పెసిఫిక్గా ఒక ప్రకటన విడుదల చేసింది. మన సమాజంలో అతి సామాన్యుడైన ఖండించదగినటువంటి అంశాలు ఇటువంటి దాడులు. దీన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదు. పరస్పర దూషణలు చేసుకొని ప్రజలను రెచ్చగొడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా ప్రజల యొక్క రక్షణ జీవితాలు కూడా ఇబ్బంది పడతాయి. దీని వల్ల రాజకీయాలకు వచ్చే లాభం సంగతి దేవుడు గాని, సమాజంలో అనవసరమైనటువంటి అపోహలు ఇటువంటి రాజకీయాలకు ప్రోత్సహించేటువంటి పోకడలు పోతాయి. దయచేసి జరిగినటువంటి సంఘటనని అన్ని రాజకీయ పార్టీలు ఖండించడమే తప్ప ఇంకొక రెండో మాట మాట్లాడేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేది నా విజ్ఞప్తి.